శ్రీమద్ రామాయణంలో యుద్ధకాండలో ఉన్నాం మనం ప్రస్తుతం. ఇప్పటివరకు కూడా శ్రీమద్ రామాయణాన్ని బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, సుందరకాండ వరకు ప్రతి సర్గ కూడా చేతి వ్రాతగా రాస్తూ పారాయణగా అనుష్ఠానంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నడుపుతూ ఉన్నాం. ప్రస్తుతం యుద్ధకాండలో పంచదశ సర్గ దగ్గర ఉన్నాం, అంటే 15వ సర్గ దగ్గరికి వచ్చాం. ఈ సర్గలో శ్రీరాముడి గురించి, రామ వైభవాన్ని గురించి, రామ బాణ పరాక్రమం గురించి, రామ బాణ వేగం గురించి ఇంద్రజిత్తు ఉన్నటువంటి సభలో విభీషణుడు చాలా స్పష్టంగా రావణుడికి, ఇంద్రజిత్తుకి, కుంభకర్ణుడికి, అలాగే అక్కడ ఉండేటటువంటి రాక్షస వీరులందరికీ కూడా విభీషణుడు చాలా స్పష్టంగా వివరంగా చెప్పడం జరుగుతుంది. ఇప్పటి వరకు జరిగినటువంటి సర్గలు సీతని తీసుకొచ్చి లంకలో కూర్చోబెట్టిన రోజు నుండి మన లంకకి అనేకమైనటువంటి అపశకునాలు, కీడు సంభవిస్తూ ఉందయ్యా. ఎందుకని మీరు కనీసం ఆలోచించకుండా సీతని తీసుకెళ్ళి రాముడికి ఇద్దాము అనే ఆలోచన ఎందుకు చేయటం లేదు? అందరూ కూడా రావణుణ్ణి ప్రేరేపిస్తున్నారు, యుద్ధం చేద్దాం, రాముణ్ణి వధిద్దామని. రావణుడు మరణానికి, రాక్షస జాతి మరణానికి మీరంతా హేతు అవుతున్నారు అని విభీషణుడు చాలా ఓపికగా చెప్పడం జరుగుతుంది రాక్షస సభలు. అప్పుడు ఇంద్రజిత్తు పైకి లేస్తాడు. ఆ సభలో లేచి, ఓ పినతండ్రి, అంటే రావణుడు తండ్రి అవ్వటం వల్ల, రావణుడికి తమ్ముడు అవ్వటం వల్ల ఇంద్రజిత్తుకి విభీషణుడు పినతండ్రి కనుక, ఓ పినతండ్రి, ఇంత పిరికి మాటలు మాట్లాడుతున్నావేమిటయ్యా నువ్వు? మన కులంలో బలం కానీ, పరాక్రమం కానీ, వీర్యం కానీ, ధైర్యం కానీ, శౌర్యం కానీ లేనటువంటి వ్యక్తి ఎవరైనా ఉంటే అది మా తండ్రి గారి తమ్ముడైన నువ్వు ఒక్కడివే అని నేను అనుకుంటున్నా. ఏమయ్యా, రాక్షస జాతిలో పుట్టి అందుట్లో రావణుడి తమ్ముడు అయి ఉండి రాక్షస జాతిలో గొప్పవాళ్లలో గొప్ప జాతిలో పుట్టినటువంటి నీలో నాకు ఇవి కనబడటం లేదే. వీర్యం కనబడట్లా, పరాక్రమం కనబడట్లా, ధైర్యం కనబడట్లా, శౌర్యం కనబడటం లేదు. అటువంటి వాడు ఒక్క విభీషణుడైనా రాక్షస జాతిలో ఉన్నది అని చాలా నాకు అవమానంగా అనిపిస్తుంది అన్నట్లుగా ఇంద్రజిత్తు విభీషణుడి గురించి అనటం జరిగింది సభలో. అప్పుడు విభీషణుడు చెప్తాడు, ఓ పిరికివాడా, ఏమయ్యా తొందరపడుతున్నావు, ఇంద్రజిత్తు నువ్వు చిన్నవాడివి అని విభీషణుడు ఇంద్రజిత్తును అంటాడు. అప్పుడు మళ్ళీ ఇంద్రజిత్తును అంటున్నాడు విభీషణుడు, మనుష్యుడు అయినటువంటి రాముణ్ణి ఒక్క రాక్షసుడు, లంకలో ఉండేటటువంటి అతి చిన్నవాడైనటువంటి ఒక్క రాక్షసుడు వెళ్ళి ఆ రాజకుమారుల్ని వధించేస్తాడు. ఎందుకు పినతండ్రి ఇంత భయపడుతున్నావు? నువ్వు ఇంత నిస్సత్తువైన మాటలు మాట్లాడుతున్నావు, ఇంత పిరికితనమైన మాటలు మాట్లాడుతున్నావు. నేనున్నా చూశావు, 3 లోకాల ప్రభు అయినటువంటి దేవేంద్రుణ్ణి ఇసిరి నేల మీద పడేశారు ఒకనొక సమయంలో. దేవతలంతా భయభ్రాంతి చెంది పరుగులు తీశారు. ఎటువంటి పారిపోయారు తెలుసా నా పరాక్రమం? పినతండ్రి, ఎందుకు ఇలా మాకు పిరికితనమైన మాటలు చెప్తున్నారు? అంతేనా? ఒకసారి ఐరావతం నన్ను చూసి వికృతమైనటువంటి స్వరంతో అరుస్తూ ఉంది. నేను కోపంగా వెళ్ళి దాన్ని కొమ్ములు పట్టుకొని గిరగిర తిప్పి ఇసిరి అవతల పడేస్తే ఆ యొక్క కొమ్ములు ఊడబీకేసి ఇసిరేసిన తర్వాత ఐరావతం ఎక్కడో పడింది. దేవతలందరూ పరిగెత్తారు, ఎవ్వరూ నా దగ్గరికి ఆ రోజు నుంచి రావటం లేదు. వాళ్ళ గర్వాన్ని అణిచా నేను. అలాగే దేవతలందరికీ నా పేరు తలిస్తేనే భయం పుట్టేటట్టుగా చేశాను. ఇది రాక్షస లక్షణం అంటే. అంతేగాని విభీషణుడు అయినటువంటి నీవు, రావణుడు సోదరుడు అయినటువంటి నీవు ఇలాంటి పిరికి మాటలు మాట్లాడటం ఏంటయ్యా? ఇది కొంచెం అవమానంగా ఉంది రాక్షస జాతికి అన్నట్లుగా
ఇంద్రజిత్తు సభలో బాబాయి అయినటువంటి విభీషణుడితో అనటం జరుగుతుంది. ఆ తర్వాత ఇంద్రజిత్తు బాగా వింటాడు, అన్ని ఈ అనే మాటలన్నీ కూడా విభీషణుడు వింటాడు. విని నాయనా, ఎందుకంటే ఇంద్రజిత్తు విభీషణుడికి కొడుకు వరస, అన్నగారి కొడుకు అవ్వటం వల్ల, నాయన చిన్నవాడు నువ్వు, నీకింకా బుద్ధి పరిపక్వత రాలేదు, నీకు మంత్ర తంత్ర శస్త్ర అస్త్రాలన్నీ తెలుసు, కానీ ఒక్కొక్కసారి అన్నీ మన ముందు పనిచేయి. నీవు చేసేటటువంటి నీ ప్రయత్నం, నీ తొందరపాటుతనం, నీవిచ్చే సలహా నీ తండ్రి మరణానికి, నీ రాక్షస జాతి మరణానికి హేతు అవుతుంది. అది నీకు తెలియటం లేదు. అందరూ వేరు, శ్రీరాముడు వేరయ్యా. ఎందుకు నువ్వు తొందరపడతావు? ఇంద్రజిత్, తొందరపడకు. రాముణ్ణి, సీతని తీసుకెళ్లి రాముడికి ఇవ్వటమే ధర్మం, అప్పుడు లంక క్షేమంగా ఉంటుంది అని కుమారుడు వరుస అయినటువంటి ఇంద్రజిత్తుతో విభీషణుడు అంటాడు. అప్పుడు ఇంద్రజిత్తు అంటున్నాడు ఈ మాట, నువ్వు ఇచ్చేటటువంటి సలహాల వల్ల అందరూ అవమానంగా, సిగ్గుగా, అధైర్యంగా భావిస్తున్నారు బాబాయ్, వినతండ్రి, ఇలాంటి సలహాలు ఇవ్వబాకు అన్నట్టుగా ఇంద్రజిత్తు అన్నప్పుడు విభీషణుడు మళ్ళీ అంటున్నాడు కొడుకుతో, నీవిచ్చేటటువంటి సలహా వల్ల రావణుడు కుమారుడువే కదా నువ్వు, రావణుడికి శత్రువుగా ఉన్నావు, తెలియకుండా శత్రువుగా ఉండి అతని వినాశనానికి నువ్వు హేతు అయిపోయావు. బంధువే, కుమారుడివే, వీరుడివే, అయినా నువ్వు ఇచ్చే సలహా రాబోయే రోజుల్లో పనిచేయదు. నువ్వు నశించిపోతావు, నీ వంశం, నీ తండ్రి మొత్తం నశించిపోతారయ్యా. ఇంద్రజిత్తు తొందరపడకు అని విభీషణుడు మాట్లాడటం జరుగుతుంది సభలో. త్వమేవ వధ్యశ్చ సుదుర్మతిశ్చ సచాపి వధ్యోయ ఇహానయత్వాం బాలం దృఢం సాహసికం చ యోధ్య ప్రాయో ప్రావేశయన్ మతృకృతం సమీపం. నీవు కూడా చిన్న బాలుడు అయ్యా, నువ్వు సాహసం చేసైనా సరే దుష్టబుద్ధి కలిగినటువంటి వాడిని, రావణుణ్ణి బయటికి తీయాలి ఈ యొక్క ఆపదలోంచి. అందరూ రావణుణ్ణి ఆపదలోకి నెడుతున్నారు, అందరూ మరణానికి కారకులవుతారు, తొందరపడద్దు ఎవరు అని ఇంద్రజిత్తు మాట్లాడుతున్నాడు. ఇంద్రజిత్తుతో విభీషణుడు మాట్లాడుతున్నాడు. మూఢో ప్రగల్భో వినయోపపన్న తీక్ష్ణ స్వభావోల్పమతి దురాత్మ మూర్ఖస్త్వమత్యంత సుదుర్మతిశ్చ త్వమింద్రజిద్బాలతయా బ్రవీషి. విభీషణుడు అంటున్నాడు ఇంద్రజిత్తుతో, ఎందుకంటే ఇంద్రజిత్తు స్వతహాగా సాహసం కలిగినటువంటి వాడు, స్వతహాగా పరాక్రమం కలిగినటువంటి వాడు. రావణుడు కూడా చెప్పాడు, ఒక్క ఇంద్రజిత్తు ఉండటం వలనే నేను ఇంత ధైర్యంగా నడుస్తున్నాను అని కూడా. హనుమంతుడు లంకలోకి వచ్చిన సమయంలో, హనుమంతుడిని బంధించే సమయంలో, హనుమంతుడి దగ్గరికి పంపించే సమయంలో రావణుడు ఇంద్రజిత్తుతో చెప్పి హనుమంతుడి వైపు పంపిస్తాడు. అటువంటి ఇంద్రజిత్తుతో బాబాయ్ అయినటువంటి విభీషణుడు మాట్లాడుతున్నాడు. ఓ ఇంద్రజిత్తు, నీవు మూఢుడువయ్యా, నీకు అర్థం కావటం లేదు నేను చెప్పే మాట, అంతరార్థం తెలుసుకోలేకపోతున్నావు, తెలివి తక్కువ వాడు. మూఢత్వం అంటే ఏమిటి? చెప్పింది అర్థం కాకపోవటం, వినయం లేని వాడివి, నీ స్వభావం చాలా తీక్ష్ణమైనటువంటిది, అంతేనా అల్పమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వాడివయ్యా నువ్వు ఇంద్రజిత్తు. దుష్టబుద్ధివి కూడా, అహంకారివి, మూర్ఖుడవు, చాలా చెడ్డ బుద్ధి కలిగిన వాడివయ్యా నువ్వు. ఇవన్నీ ఉండటం వల్ల నువ్వు ఇలా మాట్లాడు. లేకపోతే ఇప్పుడు జరిగే సందర్భం ఏమిటి, జరిగినటువంటి పరిస్థితులు ఏమిటి? హనుమంతుడు ఒక్కడే వచ్చి లంకను ధ్వంసం చేసి వెళ్ళాడు, అంతకుముందు శ్రీరాముడు ఒక్కడే కరదూషణాదుల్ని వధించాడు అనేటటువంటి కొంత కథ, కొంత చరిత్ర మనకు తెలిసినా మరలా రాముడు జోలిపోతున్నావు అంటే ఎంత మూర్ఖుడివి,
తండ్రిని ప్రేరేపిస్తున్నావు అంటే నీలో ఎంత మూర్ఖత్వం ఉంది నాకు అర్థమవుతుంది అని విభీషణుడు ఇంద్రజిత్తుతో అంటున్నాడు. మూఢో ప్రగల్భో వినయోపపన్న తీక్ష్ణ స్వభావోల్పమతి దురాత్మా తీక్ష్ణ స్వభావో అల్పమతిర్దురాత్మా మూర్ఖస్త్వమత్యంత సుదుర్మతిశ్చ మూర్ఖస్త్వమత్య సుదుర్మతిశ్చ త్వమింద్రజిద్బాలతయా ప్రవేశి చెడ్డ బుద్ధి కలిగిన వాడివును, మూర్ఖత్వం ఎక్కువగా ఉన్నది నీకు, అహంకారంతో ఉండటం వల్ల నీకు చెప్పేవి ఏవి కూడా తెలియక మాట్లాడుతున్నావు. కో బ్రహ్మదండ ప్రతిమ ప్రకాశ అచ్యుష్మతః కాలనికాశ రూపాన్ సహేత బాణాన్యమదండకల్ప సమక్షముక్తాన్యుధిరాఘవేణ. ఓ ఇంద్రజిత్తు, రాముడి బాణాలు బ్రహ్మదండం వంటివి, కిరణాలతో బాగా ప్రకాశించేటటువంటివి, వేగమైనటువంటివి, మృత్యుదేవతతో సమానమయ్యా. ఆ బాణాలు వస్తున్నాయి అంటే మృత్యుదేవతలు వస్తున్నట్టే గుర్తుపెట్టుకోవాలి. యమదండం వంటివి ఒక్కసారి తగిలాయి అంటే ప్రాణాలు పోవలసింది. అట్టి బాణాలను రాముడు యుద్ధంలో ఎదురుగా నిలబట్టి వాడిపైన ప్రయోగిస్తాడు. ఎవడు సహించగలడు ఆ బాణాలను? ఆ బాణాలను ఎవరు ఎదుర్కోగలరు? అవి తగిలాక ఎవరు బ్రతకగలరు? ఎవరు ప్రాణాలతో ఉండగలరు? ధనాన్ని రత్నాన్ని సుభూషణాన్ని వాసాంసి దివ్యాని మణీంశ్చ చిత్రం సీతాం చ రామాయ నివేద్య దేవీం వసేమ రాజన్నిహ వితశోకాః. ఓ ఇంద్రజిత్తు రాజా, మహారాజా, ధనాలు, రత్నాలు, అలంకారాలు, శ్రేష్టమైన వస్త్రాలు, చిత్రములైనటువంటి మణులు సీతాదేవిని రామునికి సమర్పించి మనమందరం కూడా సుఖంగా జీవిద్దాం. విభీషణుడు అంటున్నాడు చివరగా ఈ సర్గలో, మహారాజా, ధనాన్ని, రత్నాలని, అలంకారాలు, శ్రేష్టమైనటువంటి కొన్ని వస్త్రాలు, విచిత్రములైనటువంటి మణులు, అలాగే సీతాదేవిని కూడా కలిపి గౌరవంగా తీసుకెళ్ళిద్దామయ్యా, జరిగింది తప్పైపోయింది అని చెప్పి అప్పుడు మనందరం కూడా సుఖంగా జీవించవచ్చు అని 15వ సర్గలో విభీషణుడు చివరి శ్లోకంలో చెప్పడం జరుగుతుంది. ధనాని ఓ బ్రహ్మదండ ఓ బ్రహ్మదండ ప్రతిమ ప్రకాశ అచ్యుష్మతః కాలనికాశ రూపాన్ సహేత బాణాన్యమదండకల్ప
సమక్ష ముక్తాన్ యుధిరాఘవేణ. ధనాని రత్నాని సుభూషణాని వాసాంసి దివ్యాని మణింశ్చ చిత్రాన్. సీతాంచ రామాయ నివేద్య దేవీం. వసేమ రాజన్యః వీతశోకాః. ఓ ఇంద్రజిత్తు, కో బ్రహ్మదండ కోదండ ప్రతిమ ప్రకాశ, కో బ్రహ్మదండ ప్రతిమ ప్రకాశ. రాముడు అంటే, రాముడితో యుద్ధం అంటే ఏమనుకుంటున్నావు నువ్వు? ఇప్పటి వరకు జరిగినటువంటి యుద్ధాలు వేరయ్యా. రాముడు బాణాలు బ్రహ్మదండం వంటి ప్రకాశం కలిగినటువంటి, ఎంతో కిరణాలతో ప్రకాశిస్తూ ఉంటాయి. మృత్యుదేవతతో సమానమైనటువంటి బాణాలవన్నీ కూడా యమదండం వంటివి. ఒక్కసారి వచ్చి తగిలాయి అంటే ఆ బాణాలు ఎప్పుడైతే తగులుతాయో ప్రాణాలు పోక తప్పదు. అట్టి బాణాలను రాముడు యుద్ధంలో ప్రయోగిస్తారు. అటువంటి ప్రయోగ సమయంలో ఎవరైతే రాముడి ముందు యుద్ధానికి నిలబడతారో వాళ్ళు సహించలేక ప్రాణాలను విడవలసిందే. అందువల్ల మహారాజా, ధనాన్ని, రత్నాలు, అలంకారమైనటువంటి వస్తువులు, శ్రేష్టమైనటువంటి వస్త్రాలు, విచిత్రమైనటువంటి మణులు, అలాగే సీతాదేవిని కూడా కలిపి శ్రీరాముడికి ఇచ్చేద్దాం. అందరం సుఖంగా ఉండొచ్చు. ఏ భయభ్రాంతులు పడే అవకాశం ఉండదు. రాక్షస జాతి సుభిక్షంగా ఉంటుంది. రావణ, ఆలోచించవయ్యా అని విభీషణుడు రావణుడికి, ఇంద్రజిత్తుకి రాక్షస సభలో చెప్పడం జరుగుతుంది. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే యుద్ధకాండే 15 సర్గః సంపూర్ణం. యుద్ధకాండే పంచదశ సర్గః సంపూర్ణం. శ్రీరామార్పణమస్తు. షోడశ సర్గః. ఇప్పుడు యుద్ధకాండలో 16వ సర్గలోకి ప్రవేశించాం. ఇప్పటి వరకు కూడా విభీషణుడు రాక్షస సభలో రావణుని ఉద్దేశించి, ఇంద్రజిత్తును ఉద్దేశించి జరగబోయేటటువంటి కష్టాన్ని గురించి, రాక్షస జాతి కలిగేటటువంటి నష్టం గురించి బాగా స్పష్టంగా ఓపికతో చెప్పడం జరిగింది, భక్తితో. ఇప్పుడు 16వ సర్గలో మనకి రావణుడు విభీషణుడిని వారిస్తాడు. ఏమిటి నువ్వు మాట్లాడే మాటలని? అప్పుడు విభీషణుడు ఇక నేను ఉండలేను అని చెప్పేసి సభలోకి బయటకు వెళ్ళడం జరుగుతుంది. ఇలా మనకి ఈ సర్గలో విషయం తెలుస్తుంది.
అధా షోడశ సర్గః. రావణుడు విభీషణుని తిరస్కరించుట, విభీషణుడు అతనిని విడిచి వెళ్ళిపోవడం, బయలుదేరుట. ఈ మాటల్లో ఇప్పుడు ఇవరకు ఇంద్రజిత్తు విభీషణుణ్ణి పిరికివాడలాగా మాట్లాడవాకాయా, నువ్వు రాక్షస జాతికి అవమానంగా ఉంది, అంతేనా? రావణుడు సోదరుడివేనా నువ్వు? ఏమిటి నువ్వు మాట్లాడే మాటలు? రాక్షస జాతిలో ఎవ్వడు లేడయ్యా. అసలు మన కులంలోనే బలం లేనివాడు, వీర్యం లేనివాడు, పౌరుషం లేనివాడు, పరాక్రమం లేనివాడు, ధైర్యం లేనివాడు, శౌర్యం లేనివాడు ఎవ్వరైనా ఉన్నారంటే ఒక్క మా తండ్రి గారి తమ్ముడైనటువంటి విభీషణుడు ఒక్కడే నాకు కనబడుతున్నాడు. పిరికి వాళ్ళలాగా మాట్లాడుతున్నారు. మానవ మాతృలైనటువంటి రాజపుత్రులను చంపడానికి ఇంత ఆలోచన చేయాలా? ఇంత పిరికి మాటలు మాట్లాడుతున్నా పినతండ్రి అని ఇంద్రజిత్తు విభీషణుని వారిస్తాడు. ఈ సర్గలో రావణుడు మాట్లాడుతున్నాడు. సునివిష్టం హితం వాక్యముక్తవంతం విభీషణం అబ్రవీత్ పురుషం వాక్యం రావణః కాలచోదితః. చాలా ఆలోచనతో హితమైన వాక్యాలన్నీ కూడా విభీషణుడు మాట్లాడాడు. రావణుడు కాలం చేత ప్రేరేపించబడిన వాడై పరుషమైనటువంటి వాక్యాలు. ఇక సమయం అంతా బ్యాడ్ టైం స్టార్ట్ అయింది రావణుడికి. ఇంకా ఉద్రేకపడుతున్నట్ట, విభీషణుడి మీద కోపంగా మాట్లాడుతున్నాడు. సునివిష్టం హితం వాక్యం, ముక్తవంతం విభీషణం అబ్రవీత్ పురుషం వాక్యం అబ్రవీత్ పరుషం వాక్యం రావణః కాలచోదితః. కాలం చేత ప్రేరేపించబడుతూ ఉన్నాడు, కఠినమైన మాటలు మాట్లాడుతూ ఉన్నాడు రావణుడు. వసేత్సః సపత్నేన క్రుద్ధేనాసీ విశేషేణ చ నతు మిత్రప్రవాదేన సంవసే శత్రుణా సహ. శత్రువులతోనూ కోపించిన సర్పాలతో కలిసి నివసించవచ్చు కానీ మిత్రుడు అని చెప్పుకొని శత్రువుతో మాత్రం నివసించడానికి సాధ్యం కాదు కదా. రావణుడు అంటున్నాడు, వసేత్సః సపత్నేన క్రుద్ధేన సీవిషేణ చ నతు మిత్ర ప్రవాదేన.
సంవసేచ్చతృణాసః. శత్రువులతో అయినా, అంతేకాదు శత్రువులతో కోపించిన సర్పాలతో కూడా కలిసి నివసించవచ్చు. కానీ మిత్రుడని చెప్పుకొని శత్రువులాగా ప్రవర్తించే వాడితో మాత్రం ఎవ్వరం కూడా జీవించలేం, నివసించలేం, ప్రయాణించలేం కదా. జానామి శీలం జ్ఞాతీనాం సర్వలోకేషు రాక్షస హృష్యంతి వ్యసనే శ్వేతే జ్ఞాతీనాం జ్ఞాతయః సదా. ఓ రాక్షసుడా, అన్ని లోకాలలో జ్ఞాతుల స్వభావం ఎట్లుండునో నాకు తెలియను. అన్ని లోకాలలో ఉండేటటువంటి వాళ్ళ విషయాలు నాకు బాగా తెలుసు. ఈ జ్ఞాతులు ఎల్లప్పుడూ తమ జ్ఞాతులకు ఆపద వచ్చినప్పుడు సంతోషపడుతూ ఉంటారు. ప్రధానం సాధకం వైద్యం ధర్మశీలం చ రాక్షస జ్ఞాతయో యవమన్యంతే శూరం పరిభవంతి చ. రాక్షసుడా, జ్ఞాతులు ప్రధానుడు, కార్యసాధకుడు, విద్యావంతుడు, ధర్మస్వభావము కలవాడు, శూరుడైన జ్ఞానిని జ్ఞాతిని చిన్నగా చూస్తూ తిరస్కరిస్తుంది. రావణుడు చెప్తున్నాడు ఈ మాటలన్నీ. నిత్యమన్యోన్య సంపృష్ట వ్యసనేష్వాతతాయినః ప్రచ్ఛన్న హృదయ ఘోరా జ్ఞాతయస్తు భయావహ. క్రూరులైనటువంటి జ్ఞాతులు తమ హృదయంలోని భావాలను దాచుకొని ద్రోహ చింత కలవారై భయంకరులై తమ జ్ఞాతికి ఆపద వచ్చినప్పుడు ఒకరితో ఒకరు చెప్పుకొని నిత్యము సంతోషిస్తారు అని రావణుడు చెబుతూ ఉన్నాడు సభలో. జానామి శీలం జ్ఞాతీనాం సర్వలోకేషు రాక్షస హృష్యంతి వ్యసనే శ్వేతే జ్ఞాతీనాం జ్ఞాతయః సదా. ఓ రాక్షసుడా, విభీషణ, అన్ని లోకాలలో ఉండేటటువంటి జ్ఞాతుల స్వభావం నాకు బాగా తెలుసు. జ్ఞాతులు అంటే తోబుట్టువులు, ఒకే గోత్రం కలిగిన వాళ్ళు, ఒకే ఇంటి పేరు కలిగిన వాళ్ళు, అన్నదమ్ములు. ఈ జ్ఞాతులు ఎల్లప్పుడూ కూడా తమ జ్ఞాతుల కంటే తన తోబుట్టువులకి, తన ఇంటి పేరు కలిగిన వాళ్ళకి, తన గోత్రం కలిగినటువంటి వాళ్ళకి ఎప్పుడు ఆపదలు వస్తాయా అని ఎదురు చూస్తారు. ఆపదలు కలిగినప్పుడు సంతోషిస్తారు, బయటికి చెప్పరు. ప్రధానం సాధకం వైద్యం ధర్మశీలం చ రాక్షస. అంతేనా? జ్ఞాతులు ప్రధానుడు. ఎందుకంటే ప్రతి పనికి, శుభానికి అశుభానికి మన ఇంటి పేరు వాళ్ళు, మన గోత్రికులే కదా, మన అన్నదమ్ములే కదా మనకు ముఖ్యం. అలాగే కార్యసాధకుడు, విద్యావంతుడు, ధర్మస్వభావం కలవాడు, శూరుడు అయిన జ్ఞాతిని చిన్న చూపుతో చూస్తారు. అతనికి ఏదైనా కష్టం వచ్చినప్పుడు పక్కకు నెడతారు, తిరస్కరిస్తారు. జ్ఞాతుల హృదయంలో మన బంధువుకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు కష్టంతో పాటు మనం కూడా ఉందామని అనుకోకుండా పక్కకు తప్పుకుంటూ ఉంటారు. జ్ఞాతి పోయినా పర్వాలా, మరణించినా పర్వాలా అనేటటువంటి అభిప్రాయంలో ఈ యొక్క జ్ఞాతిని ఎవరు పట్టించుకోరు కదయ్యా, ఇది సహజమైన విషయమే కదా అని రావణుడు విభీషణుడితో మాట్లాడుతున్నాడు. ప్రధానం సాధకం వైద్యం ధర్మశీలం చ రాక్షస.
జ్ఞాతయో యవమన్యంతే. శూరం పరిభవంతి చ. జ్ఞాతికి అంటే మన గోత్రికుడికి, మన ఇంటి పేరు కలిగిన వాడికి, అన్నదమ్ముల వరుస ఉన్నటువంటి వాళ్ళని జ్ఞాతులు అంటారు కదా. అటువంటి జ్ఞాతికి ఏదైనా కష్టం వస్తే చిన్న చూపుతో పక్కకి నెట్టేసి తిరస్కరించి వెళ్ళిపోతారు. నిత్యమన్యోన్య సంహృష్ట. వ్యసనే స్వాతతాయనః. ప్రచ్ఛన్న హృదయా ఘోరా. జ్ఞాతయస్తు భయావహః. జ్ఞాతుల స్వభావం ఎలా ఉంటుందో తెలుసా విభీషణ? మన ఇంటి పేరు కలిగినటువంటి వాళ్ళని, మన గోత్రీకులని, మన తోబుట్టువుల్ని జ్ఞాతులని పిలుస్తాం కదా మనం. అటువంటి వాళ్ళ హృదయాలలో ఎప్పుడు ఎలా ఉంటుంది? ద్రోహచింత ఉంటుంది ఎక్కువగా. అంటే ఏమిటి? మన కులంలో పుట్టినటువంటి వాళ్ళు, మన తోబుట్టువులు, మన అన్నదమ్ములు, మన బాబాయి పిల్లలు, ఇటువంటి వాళ్ళు పాడైపోవాలని కోరుకుంటారు. జ్ఞాతికి ఆపద వచ్చినప్పుడు ఒకరితో ఒకరు చెప్పుకొని సంతోషిస్తూ ఉంటారు. అతనికి కష్టం వచ్చింది, అతను నశించిపోవాలి, నశించిపోతాడు అని వాళ్ళు సంతోషపడుతూ ఉంటారు. ఇది జ్ఞాతి లక్షణం కదా. శ్రూయంతే హస్తిభిర్గీతాః శ్లోకాః పద్మవనే పురా. ప్రాశహస్తాన్ నరాన్ దృష్ట్వా శృణుష్వ గతతో మమ. పూర్వంలో పద్మవనంలో పాశములు చేతిలో ఉంచుకొని వచ్చిన మనుష్యులను చూచి ఏనుగులు పలికినటువంటి శ్లోకాలని ప్రసిద్ధముగా వినవచ్చుతున్నవి నేను చెప్తా అని రావణుడు చెప్తూ ఉన్నాడు. శ్రూయంతే హస్తిభిర్గీతాః శ్లోకాః పద్మవనే పురా. పాశహస్తన్నరాన్ దృష్ట్వా శృణుష్వ గతతో మమ. బాగా ఆలోచించి చెప్తున్నా ఈ మాటలు విను విభీషణ. నాజ్ఞాన్యాని శస్త్రాణి ననః పాశా భయావహాః ఘోరాః స్వార్థ ప్రయుక్తాస్తు జ్ఞాతయోనో భయావహాః. మనకు అగ్ని వలన గాని, ఇతర శస్త్రాస్త్రాల వలన గాని, పాశముల వలన గాని భయం లేదు ఎప్పుడు కూడా. స్వార్థముతో ప్రవర్తించే క్రూరులైనటువంటి జ్ఞాతుల వల్లనే మనకి ఎప్పుడు భయం కలుగుతుంది. జ్ఞాతులంటే ఎవరు? మన తోబుట్టువులు, మన అన్నదమ్ముల పిల్లలు, ఒకే ఇంటి పేరు కలిగినటువంటి వాళ్ళు, ఒకే గోత్రం కలిగినటువంటి వాళ్ళు. ఇటువంటి వారి వల్ల ఎప్పుడూ కూడా భయము, ఎప్పుడు అనుమానమే ఉంటుంది. ఎప్పుడూ కూడా వృద్ధి కోరుకోరు వాళ్ళు.
ఎప్పుడూ కూడా వాళ్ళు జయం కలగాలి అని కోరుకోరు. శస్త్రాస్త్రాల వల్ల ఎప్పుడూ భయం లేదు. జ్ఞాతుల వల్ల, స్వార్థంతో ప్రవర్తించే జ్ఞాతుల వల్ల మాత్రం ఎప్పుడూ భయమే. ఇది జ్ఞాతి లక్షణమయ్యా అని విభీషణుడిని ఉద్దేశించి రావణుడు సభలో చెప్తున్నాడు. విభీషణుడు చెప్పిన మాటలకు కోపం వచ్చి రావణుడికి, పిరికితనంగా మాట్లాడతావా, రాక్షస జాతికి అవమానం కలిగించేట్టు మాట్లాడతావా, రాక్షస జాతి మొత్తం నశించిపోతుందని శాపనార్థాలు పెడతావా అన్నట్లుగా కోపంతో రావణుడు విభీషణుడి పైన కోపంతో మాట్లాడుతున్నాడు సభలో. శ్రూయంతే హస్తిభిర్గీతాః నాజ్ఞాన్యాని శస్త్రాణి ననపాశా భయావహాః ఘోరాః స్వార్థప్రయుక్తాస్తు జ్ఞాతయో నో భయావహాః రావణుడు స్పష్టంగా వివరంగా చెప్తున్నాడు. నా అగ్నిర్నాన్యాని శస్త్రాణి. విభీషణ, ఎప్పుడూ కూడా అన్ని లోకాలలో కూడా జ్ఞాతులకి ఎప్పుడైనా సరే అగ్నితో కానీ, శస్త్రాలతో కానీ, అస్త్రాలతో కానీ, పాశాలతో కానీ ఎప్పుడూ భయం ఉండదయ్యా. విషసర్పాలతో అయినా కలిసి ఉండొచ్చు, క్రూర మృగాలతో అయినా కలిసి ఉండొచ్చు. ఘోరా స్వార్థ ప్రయుక్తాశ్చ జ్ఞాతయో నో భయావహాః. మనస్సులో ఒకటి పెట్టుకొని స్వార్థంతో నడిచేటటువంటి, స్వార్థంతో ప్రవర్తించేటటువంటి, క్రూర స్వభావం కలిగినటువంటి జ్ఞాతుల వల్ల ఎప్పుడూ భయమే. రాక్షస జాతి నశించాలని నువ్వు కోరుకుంటున్నావు, నువ్వు చేసేటటువంటి తప్పు కదా ఇది అన్నట్టుగా విభీషణుడిని రావణుడు మాటలతో ఖండిస్తున్నాడు. ఉపాయమేతే వక్ష్యంతి. గ్రహణే నాత్ర సంశయః. కృత్స్నాత్ భయాత్ జ్ఞాతి భయం. సుకష్టం విదితం హినః. విభీషణ, మన బంధువులు ఉన్నారు కదా, ఒకే ఇంటి పేరు కలిగినటువంటి వాళ్ళు, అన్నదమ్ముల పిల్లలు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి జ్ఞాతులు అని పేరు కదా. మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఇతను ఎలా నశించిపోతాడా అని అనుకుంటారు వాళ్ళంతా. అలాగే మనల్ని ఎట్లా పట్టుకోవాలి, మన తప్పుల్ని ఎలా పట్టుకోవాలి అని ఉపాయం చేస్తూ ఉంటారు. మనలో ఉన్న లోపాలను ఎప్పుడు ఎత్తుకుదామా అని ఆలోచిస్తారు, మనలో ఉండే తప్పుల్ని ఎలా పట్టుకుందామా అని ఎదురు చూస్తూ ఉంటారు. ఇందులో ఏ సందేహం లేదు. నాత్ర సంశయ, సందేహమే లేదయ్యా. ఇది జ్ఞాతి లక్షణం కదా. అన్ని లోకాలలో ఇదే సూత్రం వర్తిస్తుంది. మనకి అన్ని భయాల కంటే కూడా జ్ఞాతి భయమే చాలా గొప్పది. జ్ఞాతి భయం అంటే అన్నదమ్ముల భయం, తోబుట్టువుల భయం. ఒకే గోత్రీకులు అన్నదమ్ములు పిల్లలైనటువంటి వాళ్ళని జ్ఞాతులు అంటారు. అటువంటి జ్ఞాతులు ఎప్పుడూ కూడా తన సోదరుడికి ఏదైనా కష్టం వస్తే నశించిపోవాలని కోరుకుంటారు. ఇది జ్ఞాతి లక్షణం అయ్యా అని రావణుడు విభీషణుడి మీద కోపంతో
రాక్షస సభలో చెప్తున్నాడు, నీవు ఎంత పిరికితనంగా మాట్లాడి రాక్షస జాతిని మొత్తం నిర్వీర్యం చేస్తున్నావు అని రావణుడు కోప్పడుతున్నాడు. ఉపాయమేతే వక్ష్యంతి విద్యతే ఘోషు సంపన్నం విద్యతే జ్ఞాతితో భయం విద్యతే స్త్రీషు చాపల్యం విద్యతే బ్రహ్మణే తపః. గోవులలో సంపద ఉన్నది, జాతం నుండి భయం ఉన్నది, స్త్రీలలో చాపల్యం ఉన్నది, బ్రాహ్మణుని యందు తపస్సుందయ్యా. ఓ విభీషణ, జ్ఞాతులతో ఎప్పుడు భయపడుతూనే ఉండాలి, జ్ఞాతుల పట్ల చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. గోవులను గనక మనం గోవులను గనక బాగా పెంచుకొని పోషిస్తే సంపద పెరుగుతుంది. ఎప్పుడు జ్ఞాతుల్ని గనక పెంచుకుంటూ ఉన్నాం, మన గోత్రీకుల్ని, మన పేరు కలిగినటువంటి వాళ్ళని, మన అన్నదమ్ముల పిల్లల్ని, మన బంధువుల్ని, మన అన్నదమ్ముల్ని పెంచుకుంటూ ఉంటే ఎప్పుడు భయం తప్పదు. జ్ఞాతితో భయం, జ్ఞాతితో ఎప్పుడు భయమే కదయ్యా. విద్యతే స్త్రీషు చాపల్యం, స్త్రీలలో ఎప్పుడూ ఒక విధమైన కోరిక ఉంటుంది. ఈ వస్తువు ఆ వస్తువు, ఈ సంపద ఆ సంపద, ఈ కోరిక ఆ కోరిక అనేటటువంటి రకరకాల భావనలు స్త్రీలో ఉంటాయి. అలాగే విద్యతే బ్రహ్మణే తపః, బ్రాహ్మణుడికి ఎప్పుడు తపస్సు కోరిక ఉంటుంది. రావణుడు విభీషణుడి మీద కోపంతో మాట్లాడుతున్న మాటలు ఇవన్నీ కూడా. గోవులలో ఎప్పుడూ సంపద ఉంటుంది, గోవు గనక ఉంటే సంపద పెరిగినట్లే. జ్ఞాతి గనక ఒకడు ఉంటే భయం పెరుగుతుంది మనకి. అలాగే స్త్రీ గనక ఉంటే చాపల్యం పెరుగుతుంది. స్త్రీ పైన మనకి కలగొచ్చు, మన పైన స్త్రీకి కలగొచ్చు కోరిక. అంతేకాదు బ్రాహ్మణుడికి ఎప్పుడూ కూడా తపస్సు పైన కోరిక ఉంటుంది, ధ్యానం పైన ఉంటుంది, యోగం పైన ఉంటుంది. జ్ఞాతి వలన ఎప్పుడూ నష్టమేనయ్యా. ఒకే గోత్రం ఒకే పేరు కలిగిన వాళ్ళు ఎప్పుడూ నష్టపోతూనే ఉంటారు. ఇది జ్ఞాతి లక్షణం అని రావణుడు చెప్తున్నాడు విభీషణుడి పైన కోపంతో. విద్యతే కోశ సంపన్నం, విద్యతే జ్ఞాతితో భయం, విద్యతే స్త్రీషు చాపల్యం, విద్యతే స్త్రీషు చాపల్యం, విద్యతే బ్రహ్మణే తపః. ఓ విభీషణ, ఒకటి చెప్తా బాగా గుర్తుపెట్టుకో అయ్యా. విద్యతే గోషు సంపన్నం విద్యతే జ్ఞాతితో భయం విద్యతే స్త్రీషు చాపల్యం విద్యతే బ్రహ్మణే తపః. గోవులలో ఎప్పుడూ కూడా సంపద ఉన్నది. గోవుల్ని పోషించినా సేవించినా సంపద పెరుగుతుంది. జ్ఞాతుల నుండి ఎప్పుడూ భయం ఉన్నది. జ్ఞాతులంటే ఒకే ఇంటి పేరు కలిగిన వాళ్ళు, ఒకే గోత్రం కలిగిన వాళ్ళు, ఒకే సంతతిగా పుట్టినటువంటి వాళ్ళు, ఒక తల్లి బిడ్డలైనటువంటి వాళ్ళ మధ్యలో ఎప్పుడూ కూడా భయం ఉంటుంది. ఏదైనా కష్టం వస్తే ఎవరు సహకారం చేయరు. ఏ నిందలు వస్తాయా మన తోటి వారికి అని ఎదురు చూస్తూ ఉంటారు. అలాగే స్త్రీలలో విద్యతే స్త్రీషు చాపల్యం, చపలత్వం ఉంటుంది స్త్రీలలో. చపల బుద్ధి స్త్రీలలో సహజంగా ఉంటుందయ్యా. ఇది ఎవరు చెప్పేది కాదు. బ్రాహ్మణుల యందు ఎప్పుడు తపస్సు ఉంటుంది. ఇలాంటి పరిస్థితులు సమాజంలో, లోకంలో, అన్ని లోకాలలో కూడా జరుగుతూనే ఉంటాయి. విభీషణ, నీవు జ్ఞాతివి, అందువల్ల సోదరుడైనటువంటి రావణుడు కష్టాన్ని నువ్వు కోరుతున్నావు, రావణుడు నాశనాన్ని నువ్వు కోరుతున్నావు అని విభీషణుడు బాగా ఖండిస్తున్నాడు, దూషిస్తున్నాడు రావణుడు. తతో నేష్టమిదం సౌమ్య యదహం లోకయత్కృతః ఐశ్వర్యమభి
మభిజాతస్య రిపూణాం మూర్తి చ స్థితః. ఓ సౌమ్యుడా విభీషణ, అందుచేతనే నేను ఈ విధంగా లోకాలలో గౌరవింపబడటానికి, ఐశ్వర్య సంపన్నత కలిగి ఉండటానికి కారణం ఏమిటో తెలుసా? అందరినీ అణగదొక్కుంటూ వచ్చా. నువ్వు చూడలేదా ఇంతకాలం? లోకంలో అందరినీ అణగదొక్కుంటూ, యుద్ధం చేసుకుంటూ, ఓడించుకుంటూ నేను రావటం వల్ల ఈరోజు నేను స్థిమితంగా సంతోషంగా ఉన్నాను. ఎందుకంటే ఏ సోదరుడు ఎవరూ నాకు సహకారం చేయరు, ఎప్పుడూ పోరాటం చేస్తూనే ఉండాలి అని రావణుడు విభీషణుడితో మాట్లాడుతున్నాడు. తతో నేష్టమిదం సౌమ్య యదహం లోకసత్కృతః ఐశ్వర్యమభిజాతస్య రిపూణాం మూర్తి చ స్థితః. రిపూణాం మూర్ధిని చ స్థితః. ఓ విభీషణ, అందుచేతే నేను లోకంలో ఇప్పటి వరకు గౌరవాన్ని ఎలా పొందుతున్నానో తెలుసా? ఐశ్వర్యాన్ని ఎలా పొందుతున్నానో తెలుసా? ఇప్పటి వరకు కూడా శత్రువులందరినీ కూడా అణగద్రొక్కుంటూ రాబట్టి నేను ఇప్పటి వరకు కూడా సంతోషాన్ని, ఐశ్వర్యాన్ని, గౌరవాన్ని పొందుతూ ఉన్నా. ఎవ్వరూ సహకారం చేయలేదు అని రావణుడు విభీషణుడితో వారిస్తూ ఉన్నాడు. లోక హితమైనటువంటి, రాక్షస హితమైనటువంటి సలహా చెప్పకుండా రాక్షస జాతి వినాశనానికి నువ్వు సలహా చెప్తున్నావు, ఇంత పిరికిగా మాట్లాడుతున్నావు అని రావణుడు విభీషణుడిని వారించి, విభీషణుడి మాటలను ఖండించి చెబుతూ ఉన్నాడు. ఈ సర్గలో మిగిలినటువంటి శ్లోకాలు రేపు పారాయణ చేసుకుందాం. ఏవమే తత్పురా వృత్తమాఖ్యానం భద్రమస్తు వః ప్రవ్యాహరత విశ్రబ్ధో బలం విష్ణు ప్రవర్ధతాం లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః ఏషామిందేవరస్యామ హృదయే సుప్రతిష్ఠితః కాలే వర్షతు పర్జన్య పృథివీ సస్యశాలిని దేశోయం క్షోభరహితో బ్రాహ్మణాః సంతు నిర్భయాః కావేరీ వర్ధతాం కాలే కాలే వర్షతు వాసవః శ్రీరంగనాథో జయతు శ్రీరంగశ్రీశ్చ వర్ధతాం స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాబ్ధయే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం విశ్వామిత్రాంతరంగాయ మిథిలా నగరే పతేః భాగ్యానాం పరిపాకాయ భవ్యరూపాయ మంగళం పితృభక్తాయ సతతం భ్రాతృభిः సహ సీతయా నందితాఖిలలోకాయ రామభద్రాయ మంగళం మంగళాశాసనపరైర్మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం राजा रामचंद्र प्रभु की जय, सीता माता को जय, लक्ष्मण स्वामी की जय, पवन सुत हनुमान की जय, वाल्मीकि महर्षि की जय, नारद महर्षि की जय, ब्रह्मदेव को जय, श्रीमद् रामायण ग्रंथराज को जय। कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभाव करोमि यज्ञः सकलं परस्मै नारायणायेति समर्पयामि। यदक्षरपदभ्रष्टं मात्राहीनं तु यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव नारायण नमोऽस्तुते। एतत्फलं ब्रह्मार्पणमस्तु।